ఏంటి సార్ ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయితే అవుతుంది. మరి ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? చాలా చక్కగా చాలా బాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఏ సమస్యలైనా ఎమ్మటే పరిష్కారం ఇస్తున్నారు. ఎమ్మటే రాజధాని సమస్య ఏదైనా సరే అక్కడ అభివృద్ధి పదంలో ఏ రకంగా చేసుకోవాలా, ఏ రకంగా ఎట్లా డెవలప్ అవ్వాలా, మన ఏపీ రాష్ట్రం నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళి పిల్లలు మన ఏపీ రాష్ట్రం నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి రాకూడదని ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజధాని అనేది మనకు కావాలా, ఏపీ రాష్ట్రానికి గొప్పగా ఒక అద్భుతమైన రాజధాని కట్టాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే అయిద్దని మోడీ గారు సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సహకారంతో అన్నీ బ్రహ్మాండంగా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి నమ్మకం ఉంది. చాలా వరకు కూడా చూస్తే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు అని చెప్పారు. ఆ 3 రాజధానుల సంగతి ఏమైందంట? ఇప్పుడు 3 రాజధానులు అంటే డెవలప్ ఉన్న చోట డెవలప్ చేయటం పనితనం కాదుగా. ఇప్పుడు డెవలప్ ఉంది, ఇప్పుడు ఇక్కడ డెవలప్ ఉంది, ఇక్కడే నేను ఏదో డెవలప్ చేస్తానంటే అది సమస్య లేదు. డెవలప్ లేని చోట, ఎడారి ప్రాంతంలో ఎక్కడ ఏం లేని చోట అది డెవలప్ చేసి చూపెట్టడం ఒక ముఖ్యమంత్రి గొప్పతనం. అట్లా డెవలప్ చేయించుకోవాలా. ఇప్పుడు ఉన్న రాజధానిని నేను మూడు రాజధానులు చేస్తానంటే ఆయన ఉద్దేశం ప్రకారంగా ఎట్లా చేసుకుంటారు, ఆయన ఉద్దేశం అది. కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాజధాని గొప్పగా వచ్చిద్దని అందరూ నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కళ్ళు ఓటేసి గెలిపించింది. ఎందుకంటే రాజధాని కావాలని. సూపర్ 6 పరిస్థితి ఏంటండి? 6 గ్యారెంటీలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే సంవత్సరం అయితే అయింది. మరి ఈ సంవత్సర కాలంలో ఒక పథకం కూడా అమల్లోకి వచ్చినట్లు లేదు కదా? వస్తాయి సార్, చిన్నగా. ఇప్పుడు బడ్జెట్లు చూసుకొని చిన్నగా వస్తాయి. ఎమ్మటే ఏది రావాలన్నా కూడా అవ్వవు. చిన్నగా అన్నీ వస్తాయి. అన్నీ ఏదేది మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చెప్పారో ప్రతి ఒక్క మాట మొన్న నారా లోకేష్ గారు మేము ఏమేమి చెప్పాము అన్నీ చేసి చూపిస్తామని ఒక మీడియాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారంటారు? ఆయన పథకాలు అనేసి అభివృద్ధి అనేసి ఆయన అసలు ఎలా చేయగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథకాలని పెట్టారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయలేదని ఎవరు చెప్పరు, చేశారు. కానీ కొన్ని పొరపాట్లు ఏమైంది జరిగినాయంటే వాళ్ళ అధికారంలో ఉండి ఏ రకంగా బ్యాడ్ కామెంట్స్ చేసి ఎదుటి మనిషిని గౌరవం లేకుండా మాట్లాడి ఎదుటి మనిషిని అసలు మర్యాద లేకుండా మాట్లాడటంలో ఇది బ్యాడ్ మెసేజ్ అని వెళ్ళింది పబ్లిక్లో. ఏంది ఈ రకంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు అనేది ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్ళి అసలు దారుణమైన పరిస్థితి అయింది. ఈ రకంగా ఇట్లా బూతులు తిట్టుకుంటున్నారు, ఈ రకంగా ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంది అనేది రేపు ఎలక్షన్లో మళ్ళీ ఇదే ప్రభుత్వానికి ఓటేస్తే ఇంకా ఏం జరిగిద్దో అనేది భయం అనేది ఒక సామాజిక వ్యక్తుల్లో కానివ్వండి, మళ్ళా మామూలుగా చిన్న పనులు చేసుకునే వ్యక్తుల్లో కానివ్వండి భయం అనేది వెళ్ళింది. ఇప్పుడు ఉంది, మీరు ఏ విషయమైనా చూడండి. టీడీపీ హయాంలో ఎవరైనా నోరు జారి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? లేరు. మాట్లాడితే ఎమ్మడే చర్యలు తీసుకుంటున్నారు. చేబ్రోలు కిరణ్ మీద కూడా అలానే భారతి గారి గురించి మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారే తన సొంత పార్టీ వ్యక్తినే స్టేషన్లో పెట్టించారు కదా. అదే కదా మీరు చెప్తుంది సార్, మేము చెప్తుంది అదే. చేబ్రోలు కిరణ్ కానివ్వండి ఎవ్వరు సరే మా ప్రభుత్వంలో తప్పుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు, గట్టిగా చర్య తీసుకుంటారు. ఎవరు మాట్లాడినా గట్టిగా చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి మన రాజధానికి చంద్రబాబు లాంటి వాళ్ళు నెంబర్ 1 ముఖ్యమంత్రి. ఆయన ఉంటేనే అభివృద్ధి పని జరిగిద్ది, ఏదైనా కరెక్ట్గా కొనసాగిద్దని అందరూ నమ్మి ఓట్లు వేశారు, ప్రభుత్వాన్ని నిలబెట్టించారు. 3 నెలల్లో మీకు రాజధాని కంప్లీట్ చేసి ఇస్తామంటున్నారు. ఆ మాట చెప్పే ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఏ రాష్ట్రంలో అయినా చెప్తారా? ఎక్కడైనా చూసుకుంటే నేను 3 సంవత్సరాలలో అన్ని కట్టి చూపిస్తా అంటే ఎవరు చెప్పలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈరోజు. అది గొప్పతనం అది.